వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం సమిట్స్ అండ్ వెన్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో భారతదేశంలో నిర్వహించినటువంటి సమిట్స్ కావచ్చు, లేకపోతే భారతదేశము అదేవిధంగా వివిధ దేశాలతో కలిసి నిర్వహించినటువంటి సమిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో చూద్దాం. ఇక్కడ లైక్ మనకి యూకే, యునైటెడ్ కింగ్డమ్, అదేవిధంగా ఇండియా, సో రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ అయితే జరగడం జరిగింది. అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్కి సంబంధించి. చూడండి, ఇక్కడ టెక్నాలజీ సెక్యూరిటీ అండ్ ఇనిషియేటివ్కి సంబంధించి రెండు దేశాల మధ్య, ఇండియాకి యూకేకి మధ్య ఈ యొక్క అగ్రిమెంట్ అయితే జరగడం జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డిస్కస్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మేధో సంపత్తికి సంబంధించి, టెలికమ్యూనికేషన్ సంబంధించి అండ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి వీరు ఈ యొక్క డిస్కషన్స్ అనేటువంటివి చేయడం జరిగింది. దీనిపైనే ఎంఓఈస్ కూడా వీరు చేసుకోవడం జరిగింది. మరి జరిగింది కూడా జూలై 24, 2024లో జరిగింది అండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా యూకేకి మధ్య జరిగింది. దానితో పాటు ఈ రెండు దేశాల మధ్య కూడా ఒక అగ్రిమెంట్ గతంలో జరిగింది. సో యంగ్ ప్రొఫెషనల్స్, ఓకేనా? సో లైక్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ కూడా జరగడం జరిగింది. లైక్ యంగ్ ప్రొఫెషనల్ స్కాలర్షిప్స్ అనండి, యంగ్ ప్రొఫెషనల్ ఇనిషియేటివ్ అనండి, యంగ్ ప్రొఫెషనల్ ఫెలోషిప్ అనండి. ఈ మూడు కూడా ఒకదానికి సంబంధించే ఇవి ఇండియా యూకేకి మధ్య గతంలో జరిగినాయి. సో ఇదొక ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ లైక్ 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో 13వ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించారు. ఓకేనా? సో ఇది ఏదైతే జరిగిందో ఇది ఏ దేశంలో జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిందండి, యుఏఈలో జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకున్నట్లయితే అబుధాబీలో జరిగిందండి. సో అబుధాబీలో జరిగింది. క్లియర్ కదా? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో అబుదాబి అనేటువంటి ఒక నగరం ఏదైతుందో ఆ నగరంలో 13వ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 2024 అయితే జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్గా గుర్తుపెట్టుకోండి. మరి దీనిలో వారు డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే లైక్ డిజిటల్ ట్రేడ్ సంబంధించి డిస్కస్ చేశారు, ఈ కామర్స్కి సంబంధించినటువంటి అంశాలపైన డిస్కస్ చేశారు. లైక్ ఈ కామర్స్, లైక్ అమెజాను, ఫ్లిప్కార్టు, ఏవైతే ఉన్నాయో, అలీబాబా, ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి దానిపైన వేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన డిస్కస్ చేశారు. డిజిటల్ ట్రేడ్, సో ఆన్లైన్లో జరిగేటువంటి ట్రేడ్ అయితే ఉందో దానిపైన కూడా ఈ యొక్క డిస్కషన్స్ అనేటువంటివి చేయడం జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అబుదాబి అనేటువంటి ఒక నగరంలో 13వ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క సమిట్ జరిగింది, కాన్ఫరెన్స్ జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం విజిట్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ టు సింగపూర్. సో సెప్టెంబర్ నెలలో నరేంద్ర మోడీ గారు సింగపూర్ దేశానికి పర్యటనకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వారు ప్రధానంగా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. దేనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్నారు అంటే ఆయన హెల్త్ కేర్, మెడిసిన్కి సంబంధించండి. హెల్త్ కేర్, సో వైద్యానికి సంబంధించి, అదేవిధంగా మెడికల్ సంబంధించి, సో ఆరోగ్య భద్రత, మెడికల్ సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో హెల్త్ అండ్ మెడికల్ కేర్ సంబంధించి. దాని తర్వాత సెమీ కండక్టర్ సప్లై చైన్స్ అండి. చూసాం కదా, ఇప్పుడు లైక్ మన భారతదేశంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ సిటీలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తూ ఉందా? దానిలో భాగంగా సింగపూర్ దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇదొక అంశం. దాని తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంబంధించి అగ్రిమెంట్ని అయితే చేసుకోవడం జరిగింది అండి. ఓకేనా? సో దాంతోపాటు మనం చూసుకుంటే డిజిటల్ టెక్నాలజీ పైన ఇవి ప్లస్ డిజిటల్ టెక్నాలజీ పైన అగ్రిమెంట్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా హెల్త్ కేరు, మెడికల్, సెమీ కండక్టర్, డిజిటల్ టెక్నాలజీ సంబంధించి ఇండియా సింగపూర్ మధ్య సెప్టెంబర్ నెలలో అగ్రిమెంట్స్ అయితే జరిగినాయి. ఇంకొక అంశం నరేంద్ర మోడీ గారు రష్యా దేశానికి జూలై నెలలో పర్యటనకు వెళ్ళడం జరిగింది. సో పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో అప్పటికి ఆ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్లాడిమిర్ పుతిన్ గారు ఏం చేశారు అంటే ఆ దేశంలో, సో రష్యా దేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం దాన్ని పిలుస్తారు ఏమని పిలుస్తారంటే ఆర్డర్ ఆఫ్
సెయింట్ ఆండ్రూ, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. సో ఇది ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం ఇది. సో ఇది నరేంద్ర మోడీ గారికి మన రష్యా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ గారు అందజేయడం జరిగింది అండి. సో దీనిలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశము, నరేంద్ర మోడీ గారు ఏ టైంలో రష్యా పర్యటనకు వెళ్ళారు? జూలై నెలలో పర్యటనకు వెళ్ళారు. జూలై 2024లో పర్యటనకు వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత వారికి పుతిన్ ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్తల్ అనేటువంటిది. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత మోడీ గారికి పలు దేశాలు రకరకాల అవార్డ్స్ని కూడా ప్రజెంట్ చేశారు. లైక్ ఈజిప్ట్ అనేటువంటి దేశం ద ఆర్డర్ ఆఫ్ ది నైల్, సో ద ఆర్డర్ ఆఫ్ నైల్ అనేటువంటి ఒక గుర్తింపుని, ఒక హానర్ని, గౌరవాన్ని అయితే ఇవ్వటం జరిగింది అండి. ఓకేనా? సో ఇవి ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే బిమ్స్టెక్ సంబంధించి సమిట్ జరిగిందండి. సో లైక్ బిమ్స్టెక్ అంటాం. బిమ్స్టెక్ సంబంధించి 5వ సమిట్ అయితే జరిగింది. ఇది జరిగినటువంటి ప్లేస్ చూసుకుంటే శ్రీలంకలో జరిగింది. జరిగినటువంటి ఇయర్ వచ్చి 2022లో జరిగిందండి. సో లైక్ మనం చూసుకుంటే బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా పిలుస్తామండి. ఎకనామిక్ కోఆపరేషన్గా పిలుస్తూ ఉంటాం. క్లియర్ కదా? సో దీనికి సంబంధించిన సమిట్ 2022కి ఎక్కడ జరిగింది? శ్రీలంక దేశం జరగాల్సి ఉండగా అక్కడ ఆ దేశంలో సంక్షోభం వచ్చినటువంటి సందర్భాన దాన్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమిట్లో ఆయన ఆన్లైన్ మోడ్లో, సో లైక్ జూమ్ కాల్లో ఆయన అపియర్ అవ్వటం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇదే సమిట్ ఏదైతే ఆన్లైన్లో జరిగి ఉందో దీనిలో బిమ్స్టెక్ చార్టర్ అనేటువంటిది ఆమోదం తెలుపుకున్నారు. చూశారు కదా? సో అడాప్టెడ్ ద బిమ్స్టెక్ చార్టర్. దేనిలో 5th సమిట్లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. దీనిపైన తరచుగా మనకి క్వశ్చన్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఇంకొక అంశం, బ్రిక్స్కి సంబంధించి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగింది అండి. సో అది 11వది. లైక్ మనం చూసుకుంటే బ్రిక్స్ సదస్ 2022 వచ్చేసి 2022 జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ మనం చూసుకుంటే లైక్ చైనా బీజింగ్లో జరిగింది. అది 14వది. 14th బ్రిక్స్ సమిట్ చైనాలో జరిగింది. 2023లో 15th బ్రిక్స్ సమిట్ వచ్చేసి దక్షిణాఫ్రికా డర్బాన్లో జరిగింది. బ్రిక్స్ సదస్సు 2024 వచ్చేసి 16వది రష్యాలో కజాన్ అనేటువంటి ఒక దేశంలో జరిగింది అండి. ఓకేనా? సో దీనిలో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి రీసెంట్గా జరిగినటువంటి సమిట్. సో ఎప్పుడు జరిగింది అంటే మనకి అప్రాక్సిమేట్గా తీసుకుంటే 2 అక్టోబర్ నుంచి జరిగింది. సో అక్టోబర్ నుంచి 6th అక్టోబర్ మధ్య రష్యా దేశంలో ఈ బ్రిక్స్ అనేటువంటి సమిట్ జరిగింది అండి. ఓకేనా? సో రష్యా దేశంలో బ్రిక్స్ సంబంధించినటువంటి సమిట్ అయితే జరగడం జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ రష్యా దేశంలో ఉన్నటువంటి కజాన్ అనేటువంటి ఒక ప్లేస్లో అయితే జరిగింది. సో అందుకు కానీ దీన్ని ఇక్కడ కొన్ని దేశాలు కలిసి ఒక డిక్లరేషన్ చేసుకున్నాయి. దాన్ని ఏమని పిలిచామంటే కజాన్ డిక్లరేషన్ అని పిలవటం జరిగింది. సో ఈ కజాన్ డిక్లరేషన్లో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించండి. సో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలను తీసుకోవాలి, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో వస్తున్నటువంటి సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంతోపాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఉగ్రవాద ముప్పు అంటే టెర్రరిజాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి అంశాలపైన డిస్కషన్ చేశారు. దాన్ని ఏమని పిలుస్తారు? కజాన్ డిక్లరేషన్ అని పిలుస్తారండి. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే బ్రిక్స్ అనేటువంటి ఒక సమిట్లో కొన్ని దేశాలని సభ్యులుగా చేర్చుకున్నారు. సో ఆ దేశాలు మనం చూసుకుంటే ఈజిప్టు, ఇథోపియా, ఇరాను, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని దేశాలైనాయి? ఒకటి ఈజిప్టు, ఇథోపియా, ఇరాను, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. ఓకేనా? సో టోటల్గా ఎన్ని దేశాలు చేర్చుకున్నారు? 5 దేశాలు చేర్చుకున్నారు. సో 2024 బ్రిక్స్ సమిట్ ఏదైతే జరిగిందో దానిలో కొత్తగా 5 దేశాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే చూద్దాం. ఇక్కడ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా,
అండ్ చైనా. ఓకేనా, సో చైనా. సో ఈ దేశాలన్నీ కూడా ఉంటాయండి. మొత్తంగా చూసుకుంటే 5 కంట్రీస్ ఉన్నాయి. సో బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఆల్రెడీ ఉన్నటువంటి దేశాలు మనం చూసుకుంటే 5 కంట్రీస్ ఉన్నాయి. ఆ 5 కంట్రీస్కి అడిషనల్గా మళ్ళీ 5 దేశాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో అడిషనల్గా మళ్ళీ కొన్ని దేశాలు జాయిన్ అవ్వడం జరిగింది. టోటల్గా 5 కంట్రీస్తో బ్రిక్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నది. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో ఇదే బ్రిక్స్ సమిట్లో ఇండియాకి చైనాకి మధ్య బైలేటరల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ బైలేటరల్ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే లైక్ ఇప్పుడు సరిహద్దు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండియాకి చైనాకి సరిహద్దు ఉందా, సో రెండు దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయా, లైక్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి కానీ, తవాంగ్ సంబంధించి కానీ, డొక్లాం సంబంధించి కానీ, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సంబంధించి ఇండియాకి చైనాకి మధ్య సరిహద్దు తగాదాలు ఉన్నాయా. సో ఈ తగాదాలు ఉన్నటువంటి సందర్భాన ఇండియాకి చెందినటువంటి ఆర్మీ ఈ బోర్డర్ దగ్గర ఉందా, చైనాకి సంబంధించిన ఆర్మీ కూడా ఈ ఇండియా చైనా బోర్డర్ దగ్గర ఉన్నాయా. సో అయితే ఇప్పుడు ఇండియా చైనాకి మధ్య ఈ కాజన్ అనేటువంటి ప్లేస్లో జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆర్మీని ఉపసంహరించుకోవాలి. ఓకేనా, సో డిసెంగేజ్మెంట్ ఆఫ్ ఆర్మీ ఎట్ ద బోర్డర్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అని ఒక అగ్రిమెంట్ జరిగింది. దీనిలో భాగంగా లైక్ ఈ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి చైనా ఆర్మీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇండియాకి చెందిన ఆర్మీ ఇండియా అక్కడ నుంచి వెనక్కి వచ్చేసారండి. ఓకేనా, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం మనం చూద్దాం. G7 సంబంధించి సమిట్స్ మనకు జరిగి ఉన్నాయి. లైక్ చూసుకుంటే లైక్ G7 సమిట్ 2022 వచ్చేసి 48వది జర్మనీలో జరిగింది. 49 2023కి గాను జపాన్, 2024కి గాను G7 సమిట్ 50ది అది ఇటలీలో జరిగింది అండి, ఇటలీలో జరిగింది. ఓకేనా, సో G7 సమిట్ 2025 వచ్చేసి 51వది కెనడా దేశంలో జరిగింది. సో కెనడా దేశంలో జరగలేదు, జరగబోతూ ఉంది, ఫ్యూచర్ ఇది. 2025 గాను 51వది కెనడా దేశంలో జరగబోతూ ఉంది. దీనిపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఎక్కువ అంశాలు ఏంటి అంటే లైక్ G7లో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జ్యూస్ GF అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి. లైక్ జే అంటే జపాన్ అని, యు అంటే USA, ఐ అంటే ఇటలీ, ఇండియా కాదు ఇటలీ, సి అంటే కెనడా, అండ్ ఈ అంటే ఇంగ్లాండ్, జీ అంటే జర్మనీ, అండ్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ అండి. ఓకేనా, సో ఎఫ్ అంటే ఫ్రాన్స్ అండి, అర్థమైందా. సో ఫైనల్గా G7లో ఉన్నటువంటి దేశాలు 7 దేశాలు ఉంటాయి. ఆ దేశాలు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే జ్యూస్ GF అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోండి, జ్యూస్ GF సింపుల్గా. ఓకేనా, సో లైక్ జపాన్, USA, G7లో ఇండియా లేనందున ఐ అంటే ఇటలీ, సి అంటే కెనడా, నెక్స్ట్ ఈ అంటే ఇంగ్లాండ్, నథింగ్ బట్ యునైటెడ్ కింగ్డమ్, జీ అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్. సో ఈ దేశాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ దేశాలన్నీ కూడా ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ అయితే కాదు, దీనిలో మనకి ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ కంట్రీస్ ఉన్నాయి, వెస్టర్న్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే జపాన్ అనేటువంటిది ఏషియాకి చెందింది అండి, నథింగ్ బట్ సెంట్రల్ కంట్రీ. USA వచ్చి వెస్టర్న్ కంట్రీ, ఇటలీ వచ్చి ఈస్టర్న్ కంట్రీ, కెనడా వచ్చి వెస్టర్న్ కంట్రీ, ఇంగ్లాండ్ వచ్చి ఈస్టర్న్ కంట్రీ, జర్మనీ వచ్చి ఈస్టర్న్, అండ్ ఫ్రాన్స్ వచ్చేసి యూరోప్ కదా, నథింగ్ బట్ ఈస్టర్న్ పార్ట్సే కదా ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే G7 ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్ విచ్ బిలాంగ్స్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, నాట్ ఓన్లీ యూరోప్, నాట్ ఓన్లీ ఏషియా, నాట్ ఓన్లీ అమెరికా కాంటినెంట్స్. సో అన్ని దేశాలకు సంబంధించి 7 ఖండాలని అంటే లైక్ 7 అట్లా ఓవరాల్గా పార్ట్స్ నుంచి రిప్రజెంటేషన్ అయితే ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా వెల్తీ నేషన్సే. ఎందుకు ఏర్పాడైనవి అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి, ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఈ కూటమి అనేటువంటిది ఏర్పాటైంది. దీస్ ఆర్ నాట్ ఓన్లీ వెల్తీ వెస్టర్న్ కంట్రీస్, దే ఆర్ ఆల్ ద కంట్రీస్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, యూ నీడ్ టు రిమెంబర్ హియర్. ఇంకొక అంశం G20కి సంబంధించి సమిట్ వెరీ ఇంపార్టెంట్. సో G20 సమిట్లో ముఖ్యంగా ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే ఇప్పుడు దీనిలో G20లో మెంబర్స్ ఉన్నారా, దేశాలు ఉన్నాయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు G20 అయితే కాదు, G21 ఇది యాక్చువల్గా. కారణం ఏంటి అంటే ఇటీవల G20 సమిట్ భారతదేశంలో జరిగింది. సెప్టెంబర్ 8, 9, 10 మధ్య 2023కి గాను భారతదేశంలో G20 సమిట్ జరిగిందా. సో జరిగినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆఫ్రికా యూనియన్ అనేటువంటి కూటమికి కూడా G20లో సభ్యత్వం ఇవ్వండి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇస్తే
మిగిలినటువంటి వారందరూ కూడా ఒప్పుకొని ఆఫ్రికా యూనియన్కి G20లో సభ్యత్వం కల్పించగా G20 కాస్త G21గా మారింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. అయితే మరి దీనిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మనం తీసుకున్నాం అనుకోండి. ఇండియాకి చెందినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ RBI, దీన్ని మనం సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్స్ అని కూడా పిలవచ్చు. వాళ్ళు కాకుండా మన దేశంలో ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిర్మలా సీతారామన్. సో ఫినాన్స్ మినిస్టర్స్ అండి. సో ఫినాన్స్ మినిస్టర్స్. సో ఫైనల్గా G20 కానీ లేదంటే G21లో కానీ సభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరు అంటే, ఒకటి ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నరు, ఇండియా చూసుకుంటే శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్లస్ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, వీరు సభ్యులుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఓకేనా? సో 17వ సమ్మిట్ వచ్చేసి ఇక్కడ మనకి 2022 గాను ఇండోనేషియాలో నూసా దువా అనేటువంటి ప్లేస్లో జరిగింది. 23 సమ్మిట్ 18th వచ్చేసి భారతదేశంలో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఇదే న్యూఢిల్లీలో భారత మండపం అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది, వెన్యూని కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు, అక్కడ జరిగింది అండి. ఇంకొకటి G20 సమ్మిట్ 2024 19వది బ్రెజిల్ దేశంలో జరిగింది. బ్రెజిల్ దేశం G20. అండ్ G20 సమ్మిట్ 2025 అది 20వది దక్షిణాఫ్రికాలో జరగబోతూ ఉంది. అండ్ 2026 వచ్చేసి అమెరికాలో జరగబోతూ ఉంది. ఇక్కడ ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే G20 ట్రయోకా అనేటువంటి ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో G20 ట్రయోకా అనేటువంటి ఒక పదాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో ఈ పదం ఎట్లా ఆవిర్భవించింది అంటే, ఎవరైతే G20 సమ్మిట్ని గతంలో నిర్వహించారో, ఎవరైతే G20 సమ్మిట్ని ఈ సంవత్సరం నిర్వహించారో, ఎవరైతే G20 సమ్మిట్ని నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోతూ ఉంటారో, ఆ 3 దేశాలు కలిసి కూటమికి ఏర్పడతాయా, ఒక గ్రూప్ అంటామా, ఆ గ్రూపే G20 ట్రయోకా. సో పేరులోనే ఉంది కదా, ట్రై అంటే ఎంత, 3. సో 3 దేశాల యొక్క సమ్మేళనం. ఆ 3 దేశాలు ఏవి? గతంలో G20 నిర్వహించింది 2023కి ఇండియా. సో ఇండియా, ఈ సంవత్సరం నిర్వహించేది బ్రెజిల్, నెక్స్ట్ ఇయర్ నిర్వహించేది దక్షిణాఫ్రికా, 3. సో 1 2 3. సో ఈ 1 2 3ని కలిపి ఏమని పిలుస్తాము అంటే G20 ట్రయోకాగా పిలుస్తామండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారిద్ది. అప్పుడు ఏమొస్తుంది, ఇండియా ఈ లిస్ట్ నుంచి బయటికి పోయి 24, 25, 26 ఈ 3 దేశాలు వస్తాయండి నెక్స్ట్ ఇయర్. ముందు ఇయర్ చూసుకుంటే ఇది యాడ్ అవుతుంది, ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ యాడ్ అవుతుంది. సో అట్లా ఈ G20 ట్రయోకా అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉంటుంది. సో అడిగినటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ సార్క్ సమ్మిట్ని మనం డిస్కస్ చేద్దాం. సో సార్క్ మనం చూసుకున్నట్లయితే, సార్క్ యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా మనం పిలుస్తూ ఉంటాం సార్క్. సో ఈ కూటమి అంతా కూడా ఎట్లా ఏర్పడింది అంటే, సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది అండి. ఓకేనా? సో సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి పరస్పరంగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈ కూటమి అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఏర్పడిన తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్ని నేపాల్ దేశంలో కాఠ్మండ్లో పెట్టుకోవడం జరిగింది అండి. అయితే ఇటీవల మనకి సార్క్ సమిట్ వచ్చేసి 18వ సార్క్ సమిట్ జరిగింది, ఇటీవల జరిగింది. 18వ సమిట్ జరిగినటువంటి ప్లేస్ నేపాల్లోనే జరిగింది, 2014లో జరిగింది అండి. మీకు డౌట్ రావచ్చు, మరి 2014 అంటే చాలా కాలం అవుతుంది కదా, మరి ఇటీవల కాలంలో సార్క్ సమిట్ జరగలేదంటే జరగలేదండి. ఎందుకంటే మళ్ళీ సార్క్ సమిట్ 2016లో జరగాల్సి ఉండగా, సో సార్క్ సమిట్ వచ్చేసి 2016లో జరగాల్సి ఉండగా ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా పైన అటాక్ చేసినందుకు గాను సో ఇండియా ఈ సార్క్ సమిట్ను బహిష్కరించింది. సో ఇండియా ఎప్పుడైతే సార్క్ సమిట్ను బహిష్కరించిందో మిగిలినటువంటి దేశాలు కూడా సార్క్ సమిట్లో పాల్గొనడానికి ఇష్టం చూపలేదు. అందుకోసం సార్క్ సమిట్ 2014 తర్వాత ఇంకా జరగలేదు. ఇదొక అంశం. ఇంకొక అంశం, ఈ సార్క్ సమిట్లో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశం, భూటాన్ అనేటువంటి ఒక దేశం, మాల్దీవ్స్, పాకిస్తాను అండ్ బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ అండ్ శ్రీలంక అండి. సో ఫైనల్గా సార్క్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య చూసుకుంటే 8 దేశాలు ఉన్నాయి. అవి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, భూటాను, మాల్దీవ్స్ అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ అండ్ శ్రీలంక. సో ఈ దేశాలన్నీ కూడా సార్క్లో ఉన్నటువంటి దేశాలు.
ఇంకొక అంశం, భారతదేశం ఏం చేసింది అంటే ఈ సార్క్ దేశాల యొక్క అభ్యున్నతి కోసం భారతదేశం ముందుకు వచ్చి సార్క్ శాటిలైట్ అనేటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో సార్క్ దేశాలకు ఉపయోగపడే విధంగా, సార్క్లో సభ్యత్వం పొందినటువంటి దేశాలన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఉచితంగా ఫ్రీగా ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే ఎవరైతే ఈ సార్క్ శాటిలైట్ ఏదైతే ఉందో ఈ సార్క్ శాటిలైట్ని ఈ దేశాలన్నీ కూడా ఫ్రీగా వారి యొక్క అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీగా మనం ఈ సార్క్కి డెడికేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇంకొక అంశం ఎస్సీఓ సమిట్ అండి. ఎస్సీఓ సమిట్, సమిట్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అంటారు. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం దీన్నే. ఓకేనా. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఈ షాంఘై సహకార సంస్థ యొక్క సదస్సు లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సదస్సు రీసెంట్గా 2022లో ఉజ్బెకిస్తాన్ దేశంలో సమర్కండ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ జరగడం జరిగింది అండి. ఓకేనా. 2022 సంబంధించి. ఇంకొక అంశం రీసెంట్గా 2023 సంబంధించి భారతదేశంలో జరిగింది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమ్మిట్ అనేటువంటిది 2023 సంబంధించి భారతదేశంలో జరిగింది అండి. ఓకేనా. సో ఇది కూడా కంప్లీట్గా ఆన్లైన్లో జరిగింది. ఈ 2023కి కాలానికి గాను భారతదేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెన్సీ కంట్రీగా ఉంది. సో 2023 ఇయర్లో భారతదేశము 2 సమ్మిట్లకు ప్రెసిడెంట్గా ఉంది. ఒకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు, 2 G20కి. ఓకేనా. సో 2 వచ్చేసి G20. సో గ్రూప్ ఆఫ్ 20 ఏదైతే ఉందో సో దానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్గా ఉంది. దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి కూడా ప్రెసిడెంట్గా ఉంది. ఇదే 2020 ఇయర్ని ఏం చేశారు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి సమిట్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్లోనే ఇక్కడ 2024కి సంబంధించి కజకిస్తాన్లో ఉన్న ఆస్థానాలో లైక్ మనకి మీటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి బీజింగ్లో, అంటే చైనా దేశం ఏదైతే ఉందో సో ఆ చైనా దేశంలో ఉన్నటువంటి బీజింగ్ ఏదైతే ఉందో సో అక్కడ ఉంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక అంశం, దీనిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కొత్తగా ఇరాన్ దేశము జాయిన్ అవ్వడం జరిగింది. సో ఫైనల్లీ ఇరాన్ టుక్ ద మెంబర్షిప్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఎస్సీఓలో ఇండియా ఉందా అంటే ఉందండి. సో ఇండియా ఇస్ అ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. ఇంకొక సమిట్ వచ్చేసి ఈస్ట్ ఏషియా సమిట్ అంటాం, EAS అని అంటాం. ఓకేనా. సో ఇది 17వ ఈస్ట్ ఏషియా సమిట్ వచ్చేసి కంబోడియా దేశంలో, సో కంబోడియాలో ఫోనమ్ ఫెన్ అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగింది. 2023 యొక్క సమిట్ వచ్చేసి ఇండోనేషియాలో జగర్తా అనేటువంటి ఒక ప్లేస్లో జరిగింది 2023కి వచ్చి. 2024కి వచ్చేసి 19th సమిట్ వచ్చేసి లావోస్, అంటే వియత్నాం అనేటువంటి ఒక దేశంలో, వియత్నాం అనేటువంటి ఒక ప్లేస్ లావోస్లో జరుగుతుందండి 2024 యొక్క సమిట్ ఇది. దాని తర్వాత ఇంకొక సమిట్ వచ్చేసి ఎపెక్ సమిట్ అంటాం. ఎపెక్ అంటే లైక్ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. సో ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. సో ఇది ఎపెక్ అని సమిట్ అని పిలుస్తూ ఉంటారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే సింగపూర్లో ఉంటుంది. మరి 2023కి గాను ఈ యొక్క సమిట్ అనేటువంటిది అమెరికాలో, సో అమెరికా దేశంలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరుగుతూ ఉంది. ఓకేనా. అంటే ఆల్రెడీ జరిగింది 2023 కాబట్టి జరిగింది. ఓకేనా. సో అది ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇంకొకటి 2024కి సంబంధించి పెరూలో అండ్ 2025కి సంబంధించి దక్షిణ కొరియాలో, 2026 సంబంధించి ఆస్ట్రేలియా దేశంలో, 2027కి సంబంధించి వియత్నాం దేశంలో జరగబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఎపెక్ సంబంధించి ఫ్యూచర్ సమిట్స్ అండి. సో ఎపెక్ అనేటువంటి ఒక సమిట్ ఎందుకు జరుగుతూ ఉంది అంటే ఈ దేశంలో అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ ఆసియా పసిఫిక్ నుంచి కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చి కూటమికి ఏర్పడే ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి అంటే లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం. సో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. ట్రేడ్కి సంబంధించి డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. టెర్రరిజాన్ని ప్రపంచ దేశాల్లో లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు.
దాని తర్వాత బ్లాక్ కరెన్సీకి సంబంధించండి, బ్లాక్ కరెన్సీకి సంబంధించి ఈ యొక్క డిస్కషన్స్ అనేటువంటివి చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎపిక్ సమిట్లో అండి. ఇంకొకటి బిమ్స్టెక్ సమిట్ అంటాం. దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే లైక్ బే ఆఫ్ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా చెప్తూ ఉంటాం. సో అయితే 2022 సంవత్సరంలో 5వ బ్రిక్స్ సమిట్, సారీ 5వ బిమ్స్టెక్ సమిట్ వచ్చేసి శ్రీలంకలో వర్చువల్గా జరగటం జరిగింది అండి. ఓకేనా. సో 2024 వచ్చేసి 6వది యాక్చువల్గా అది థాయిలాండ్లో వెన్యూ ఇచ్చారు. దాని తర్వాత ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే ఢాకాలో. సో బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశంలో ఢాకా అనేటువంటి ప్లేస్లో ఉంది. సో ఇవి మనకి లైక్ అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.